అన్న నమస్తే అన్న. నమస్తే బాబు. ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు. ఏం చేస్తుంటారు? ఆటో మీదేనా ఇది? ఓకే. ఎట్లా ఉంది మరి ఆటో బిజినెస్ ఎట్లా ఉంది? లేదమ్మా, ఇప్పుడు ఏం మార్కెట్ ఏం లేదు. ఈ స్కూటీలు ఈ పెరిగాక మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. ఆటో ఎక్కువ లేదు. ఇంటికి 3 బళ్ళు 4 బళ్ళు ఉన్నాయి కరోనా వచ్చాక. ఇప్పుడు ఏం లేదు. ఎంత వస్తుంది రోజు మొత్తం తిరిగితే? ఆ రోజు మొత్తం తిరిగితే ఒక 500 వస్తుంది. అంతే. ఖర్చులు కూడా బాగా పెరిగినట్టు? బాగా పెరిగినాయి, ఖర్చులు బాగా పెరిగినాయి. ఎక్కడ ఉంటారు మీరు? మేము అది పెద్దపాడు. ఏలూరు జిల్లానే కదా? ఏలూరు జిల్లా. ఓకే అన్న, మరి ఇప్పుడు ఎట్లా ఉంది మరి గత 5 సంవత్సరాలుగా మీ ఏలూరు జిల్లా మొత్తం చూసుకున్నా, మీ ఊర్లో చూసుకున్నా కూడా అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది మరి పరిస్థితులు? అభివృద్ధి ఏమీ అనిపిస్తలేదు నాకు మటుకు. అయితే కొంతమందికి పడింది అంటున్నారు, నాకు మటుకు ఆటో అన్నారు. ఆటోకి కూడా ఏమీ లేదు. మీకు 10,000 ఇస్తున్నారు? లేదు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేస్తున్నారు. అంటే మేము ఏసీలో పడుకోకూడదు, వాళ్ళు ఏసీలో పడుకోవచ్చు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అంతకుముందు ₹1.90 ఉండేది, ఇప్పుడే ₹3 చేశారు యూనిట్ ధర. అందులో ఏసీ వేసుకుని మనం పడుకోకూడదు. వాళ్ళు నాయకులు కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా వేసుకుంటారు కదా. అందుకనే మాకు ఆటో రాయితీలు రాలేదు. నవరత్నాల్లో ఆటో రాయితీ రాలా. 45 సంవత్సరాలు ఇది 18,000 అయ్యి రాలేదు. అయ్యి రాలేదు. అదే. ఇంకోటి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పడం జరిగింది, ఏమైనా అయిందా? లేదు కదా, లేదు. నెంబర్ 1 బ్రాండ్లు దింపారు. దానివల్ల ఏలూరులో పెద్ద హాస్పిటల్లో చూసినా, ప్రైవేట్ హాస్పిటల్లో చూసినా అందరూ జగన్ బాధ్యతలే. ఆయన మంచిగా చేస్తాడని ఎన్నుకున్నాం అందరం, చూసాము. కాకపోతే ఏంటంటే పాలన అయితే నా మటుకి నాకు సరిగాలేదు అనిపించింది. అంటే అందరికి మనస్తత్వం ఒకలాగా ఉండదు కదా. కానీ మరి ఇంతకు ముందు కూడా టీడీపీ హయాంలో కూడా ప్రభుత్వం నడిచి ఉండే ఒక 10 సంవత్సరాలు నడిచింది. టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు ఒకప్పుడు మన తెలంగాణ అన్ని కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఒక హైటెక్ సిటీ అని అవన్నీ చక్కగా బాగానే చేశాడు. ఇప్పుడు పోలవరం ఉంది. పోలవరం మనకి ఇప్పుడు ఈ పోలవరం ఉంటే ఇక్కడ దగ్గర కృష్ణా జిల్లా అక్కడ దాకా పోలవరం వాటర్ వస్తే చుట్టుపక్కల రైతు బాగుంటే అన్ని ఫీల్డ్లు బాగుంటాయి. ఒక కూరగాయ అని, ఆటో అని, మొత్తం వ్యాపారాలని. ఆ పోలవరం కట్టలేకపోయాడు, ఉన్నదాన్ని అట్టగా వదిలేశారు. విద్యార్థుల పరిస్థితి రాజధాని లేని రాష్ట్రం అయింది మనది. ఇప్పుడు అసలు చెప్పుకొని సిగ్గుసేటు ఏంటంటే ఇది ఒకటి. అంటే పిల్లలకి ఎగ్జామ్ లో పిల్లలకి ఎగ్జామ్ లో రాజధాని ఏదైనా అడిగితే ఏమని రాస్తారు? ఏం రాయాలి, హైదరాబాద్ రాసుకోవడం. మనం హైదరాబాద్ అని రాసుకోవడమే, ఇక అంతకుమించి ఏం లేదు. సో మరి సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? మీరైతే తిరుగుతుంటారు కదా అంత ఏరియాలు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఏంది ఇక్కడ పరిస్థితి? రోడ్లు బాగోలేదు నాన్న. ఆ రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి. మన నాన్నగారు ఉన్నారు ఇక్కడ ఏలూరుకి ఉన్నారు. వాళ్ళ నాన్నగారి ఈ టౌన్లో వాళ్ళకి తెలుస్తాయి అలా సమస్యలు, మనకు తెలియదు. మారో సైడ్ కూడా రోడ్లు బాగోలేదు. దగ్గరలో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? ఏమైనా మళ్ళీ ఇదే గవర్నమెంట్ కావాలనుకుంటున్నారు? అది చెప్పాలంటే మనం నా వరకు అయితే నేను అయితే మార్పే కోరుకుంటున్నాను. వేరే వాళ్ళ సమస్య వేరే వాళ్ళగా ఉంటుంది. ఓటర్గా మీరైతే మార్పు కోరుకుంటున్నారు? నేనైతే మార్పు కోరుకుంటున్నా. మరి ఎవరు రావాలనుకుంటున్నారు? టీడీపీ కూటమి ఉంది, ఇటు వైఎస్ఆర్సీపీ. అంతేగా, మార్పు రావాలంటే ఇంకా అదే మరి అంతే కదా. అది ఎందుకంటే నాకు ఏది పడలా దాని గురించి నాకు. సో మరి ఇక్కడ ఏలూరు మీ పార్లమెంట్ మొత్తాన్ని నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు అభ్యర్థులు. ఏది మహేష్ కుమార్ యాదవ్ గారు, పుట్ట మహేష్ కుమార్ యాదవ్, అటు సునీల్ యాదవ్ గారు. సో మరి ఎవరు గెలవచ్చు? గెలవచ్చు అనేది మనం చెప్తాం, అది చెప్పలేము. ఆ అబ్బాయి అప్పుడు దాకా బాగా నడుతుంది. ఇప్పుడు జగన్ గారు గెలవాలంటే గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఏదంటే చేయూత పథకాలు, రుణమాఫీలు అన్నారు. తీరా వచ్చేప్పటికి ఏమీ లేవు. ఆడవాళ్ళు దాని మీద బోల్డ్ ఆశలు పెంచుకున్నారు. అది కూడా ఇవ్వడం మానేశారు పాపం ఆయన. మరి దేనివల్ల ఇవ్వలేదో ఏంటి, అసలు ఏది ఇవ్వలేదు. ఇవ్వలేదు నాన్న.